సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ అయిన స్ప్రింగ్స్ చూద్దాం. సో టార్షన్తో పాటు స్ప్రింగ్స్ కూడా మనకు రెండు కూడా సిమిలర్గానే, అంటే స్ట్రెయిన్ ఎనర్జీతో పాటు స్ప్రింగ్స్ చదువుకోవాలి. టార్షన్ తర్వాత స్ట్రెయిన్ ఎనర్జీ తర్వాత స్ప్రింగ్స్. సో మోస్ట్లీ స్ట్రెయిన్ ఎనర్జీలో ముఖ్యంగా అడిగేది ఏంటంటే రెసిలియన్స్ అంటే ఏంటి. రెసిలియన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక బాణాన్ని లాగాం, లేదంటే ఒక రబ్బర్ని లాగాం. సో దాంట్లో స్టోర్ అయిన ఎనర్జీ ఉంది చూసారు, అంటే మనం ఏదైతే ఎఫర్ట్ ఇచ్చామో దాంట్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో మళ్ళీ తిరిగి వస్తుంది. సో అలాంటి ఎనర్జీని, ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ బాడీని మనం రెసిలియన్స్ అంటాం. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్ చాప్టర్లో చదువుకున్నాం. బట్ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ మళ్ళీ ఒకసారి చేద్దాం, రివిజన్ చేద్దాం. సో మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఒక బాడీలో మ్యాక్సిమం ఎంత స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అవ్వచ్చు అనేది, సో ఒక బాడీలో మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ ఎంత స్టోర్ అవ్వచ్చు అని చెప్పేది మనకి ప్రూఫ్ ఆఫ్ రెసిలియన్స్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి ఎక్స్టెండ్ చేశారు 200 300 వరకు, 300 న్యూటన్స్ వరకు. ఇంకా ఇక్కడ 300 న్యూటన్స్ 200 న్యూటన్స్ నేను ఎక్స్టెండ్ చేస్తే అది ఎక్స్టెండ్ అయింది అక్కడ వరకు. ఓకే, సో ఎక్కడైతే బిఫోర్ ఫెయిల్యూర్ దాంట్లో ఎంతవరకు ఒక పర్మనెంట్ సెట్ రాకముందు వరకు ఎంతవరకు అది లోడ్ తీసుకోగలదు, ఎంత ఎనర్జీ తీసుకోగలదు అనేది మనకి స్ట్రెయిన్ ఎనర్జీ అవుద్ది. సో నెక్స్ట్ మోడల్స్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి. సో స్ట్రెయిన్ ఎనర్జీలో మనకి పర్ యూనిట్ వాల్యూమ్ ఎంత స్టోర్ అయింది అని చెప్పేది మోడల్స్ ఆఫ్ రెసిలియన్స్. ఇది మనకి ఏదైతే మామూలు లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు ½ ఇంటూ P ఇంటూ డెల్టా, అంటే ½ ఇంటూ లోడ్ ఇంటూ డిఫ్లెక్షన్ మనకి ఇది అవుతుంది అనమాట స్ట్రెయిన్ ఎనర్జీ. ఎందుకంటే ఎప్పుడైతే మనం పీకి డెల్టాకి, పీనేమో ఇక్కడ డెల్టా ఎల్ ఇక్కడ ఇస్తే, సో ఈ గ్రాఫ్లో కింద ఏరియా ఏదైతే స్టోర్ అయిందో అది తీసుకున్న మొత్తం స్ట్రెయిన్ ఎనర్జీ అవుద్ది. సో దీని యొక్క ఏరియా ఈజ్ నథింగ్ బట్ ½ ఇంటూ P ఇంటూ డెల్టా. సో ఈ ఏరియా ఏదైతే ఉందో అదే మనకి స్ట్రెయిన్ ఎనర్జీ అవుద్ది. సో అది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్లో రాయాలంటే P అంటే ఇక్కడ ఏదైతే P ఉందో Pని మనం లోడ్ బై ఏరియా ఈజ్ స్ట్రెస్ అని రాస్తున్నాం, అవునా కదా. సో ఇందులో నాకు లోడ్ ఉంది ఇక్కడ, సో నాకు స్ట్రెస్లో కావాలి ఇది. సో ఏరియా ఇంటూ స్ట్రెస్, అదే కదా వేసాను, సిగ్మా ఇంటూ ఏ. సో నెక్స్ట్ డెల్టా ఎల్ అంటే డెల్టా ఎల్ బై ఎల్ ఈ స్ట్రెయిన్. సో ఈ ఎల్ నాటి తీసుకెళ్ళా, సో డెల్టా ఎల్ ప్లేస్లో ఎల్ ఇంటూ ఈ వేసుకోవచ్చు కదా. ఈ అంటే నాకు స్ట్రెయిన్. సో ఈని మళ్ళీ స్ట్రెయిన్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్ రాయాలంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈజ్ యంగ్స్ మాడ్యులస్. సో దీంట్లో ఈ స్ట్రెయిన్ ఏదైతే ఉందో సో అది నాకు స్ట్రెస్లో రాసుకోవాలంటే సిగ్మా బై ఈ ఈక్వల్ టు, అంటే ఈ స్ట్రెయిన్ అటు తీసుకెళ్ళి యంగ్స్ మాడ్యులస్ నుండి తీసుకొస్తే మనకి స్ట్రెస్ వస్తుంది. సో అదే సిగ్మా బై ఈ ఇంటూ ఎల్ వేసాను. ఓకే, సో ఏదైతే ఎల్ ఉందో అది. సో సిగ్మా ఇంటూ సిగ్మా స్క్వేర్ ఏ ఇంటూ ఎల్ వాల్యూమ్ బై 2E. సో అదే ఇక్కడ నాకు వచ్చిందనమాట. సో ఇది నాకు స్ట్రెయిన్ ఎనర్జీకి ఫార్ములా ఇన్ కేస్ అక్కడ లోడ్ అనేది ఓన్లీ యాక్సియల్గా ఉంటే. బట్ ఇక్కడ మనం స్ప్రింగ్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు స్ప్రింగ్స్లో మనకి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యాంగిల్ ఆఫ్ హెలిక్స్ మనం నిత్య జీవితంలో కూడా చూస్తూ ఉంటాం వాటిని. సో ఏదైతే జోకర్స్ ఉన్నాయో, ఇప్పుడు మన సస్పెన్షన్ జోకర్స్ ఉంటాయి బైక్స్కి, అవి మనకి క్లోజ్డ్ హెలికల్ స్ప్రింగ్స్ అనమాట. సో అంటే హెలిక్స్ అంటే ఇలా తిరుగుతూ ఉంటాయి. అలా కాకుండా స్పైరల్ స్ప్రింగ్స్ అని ఉంటాయి, ఇలా కాయిల్డ్. సో అంటే మనం ఈ టాయ్స్లో, వాచెస్లో ఇలాంటి వాటిలో చూస్తాం. బట్ మోస్ట్లీ మనం ఎక్కువగా వాడేది ఈ షాక్ అబ్జర్వర్స్ కింద వాడతాం. సో ఇది ఎంత లోడ్ తీసుకుంటుంది, ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది, ఈ కాన్సెప్ట్కి స్ట్రెయిన్ ఎనర్జీకి లింక్ ఏంటంటే ఎప్పుడైతే మనం లోడ్ పడుతుందో, అంటే మనం రోడ్ మీద వెళ్తున్నాం, ఒకేసారి గతుకు వచ్చింది. సో ఆ గతుకు మనం డైరెక్ట్గా తీసుకుంటే బాడీ ఇంపాక్ట్ అవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో దేనికైతే సస్పెన్షన్ బాగుంటుందో దానికి బ్యాక్ పెయిన్ తక్కువగా వస్తుంది అని అంటారు. ఎందుకంటే ఏదైతే షాక్, అంటే ఏదైతే స్ప్రింగ్ మనకి ఇలా బెండ్ అయిందో, మన లోడ్ పడినప్పుడు స్ప్రింగ్ బెండ్ అవుద్ది. సో దాన్ని ఈజీగా రిలాక్స్ చేసినప్పుడు, అంటే ఈజీగా రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇంపాక్ట్ తగ్గుద్ది, బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. సో ఏ బండికి సస్పెన్షన్ బాగుంటుందో ఆ బండి వల్ల మనకి వచ్చే బ్యాక్ పెయిన్ అనేది తగ్గుద్ది. సో ఇది రీజన్ అనమాట. సో దీనికి కారణం ఏంటంటే ఈ షాక్ అబ్జర్వర్స్. సో దానికి ఉన్న నేచర్ ఏంటంటే ఆ రెసిలియన్స్, అంటే బాడీలో ఎంత ఇబ్బంది ఉన్నా, అంటే సింపుల్గా మనం ఒక రెసిలియంట్ పర్సన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా స్ట్రాంగ్గా ఉండి ఆ రెస్పాన్సిబిలిటీ మీద వేసుకొని సో దాన్ని క్లియర్ చేయగలడు, సార్ట్అవుట్ చేయగలడు ఈజీగా, అతన్ని రెసిలియంట్ పర్సన్ అంటారు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. మన బైక్ మీద అయితే లోడ్ పడుతుందో, కార్ మీద అయితే, బస్సు మీద అయితే ఏదైతే లోడ్ పడుతుందో, అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి ఇంకా చాలా యూజ్ కేసెస్ ఉంటాయి. బట్ ఏదైతే లోడ్ పడుతుందో సో ఆ లోడ్ని మనం మళ్ళీ రివర్స్లో దానికి ఎక్కువ ఇంపాక్ట్ లేకుండా, ఆ బాడీకి ఎక్కువ వైబ్రేట్ అవ్వకుండా దానిలో స్టోర్ చేసుకుని మెల్లగా రిలీజ్ చేయడమే ఈ రెసిలియన్స్ అన్న కాన్సెప్ట్. సో ఇప్పుడు మన
వీటిలో కూడా చూడొచ్చు మన ఏదైతే రైల్వే వ్యాగన్స్ ఉన్నాయో సో వాటిలో కూడా సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఆ లోడ్ అంతా కూడా ఒకేసారి వీల్స్ మీదకి వస్తుంది. ఆ వీల్స్ నుంచి షాక్ అబ్జర్వ్ చేసుకుంటే వీల్స్ ఎక్కువగా ఇలా అణిచివేయడం వల్ల ఏమవుతుందంటే వేర్ అండ్ టీర్ అవుతుంది. సో అది అంతా రైల్వే ఇంజనీరింగ్ చదువుకుంటాం. బట్ ఆ వేర్ అండ్ టీర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ షాక్ అబ్జర్బర్స్ అనేది అంటే మనకున్న ఏవైతే ఈ స్ప్రింగ్స్ ఉన్నాయో ఆ క్లోజ్లీ హెల్టెడ్ స్ప్రింగ్స్ అనేవి అక్కడ వాడతాం. సో లూజ్ స్ప్రింగ్స్ కూడా మనం వెయిటింగ్ మెజర్ చేయడానికి, అలాగే ఉయ్యాల స్ప్రింగ్స్ కింద, సో ఇలా చాలా డిఫరెంట్ యూస్ కేసెస్ అనేవి ఉంటాయి. సో ఈ కేసులు అన్నింటిలో కూడా అది చేసేది ఏంటంటే ఒక స్ప్రింగ్ చేసే మెకానిజం ఏంటంటే ఎనర్జీని తీసుకుంటుంది, మెల్లగా రిలీజ్ చేస్తుంది. సో దాంట్లో ఎంత డిఫ్లెక్షన్ వస్తుంది ఆ ఎనర్జీకి, ఆ లోడ్కి, అంటే ఓ పర్టికులర్ లోడ్కి దాంట్లో ఎంత డిఫ్లెక్షన్ అవుతుంది అంటే ఎంత కంప్రెస్ అవుతుంది లేదంటే ఎక్స్టెండ్ అవుతుంది ఈజ్ నథింగ్ బట్ స్టిఫ్నెస్ అనమాట. సో ఆ స్టిఫ్నెస్ క్రైటీరియా కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది, కొన్ని చోట్ల ఎక్స్టెండ్స్ అయ్యి మళ్ళీ మెల్లగా రిలీజ్ చేయడం. ఒక్కొక్క యూస్ కేసులో ఒక్కోలాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక చోటను రిలీజ్ చేయడానికి, ఒక చోటను తీసుకోవడానికి. ఇన్ కేస్ మనకి లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ కింద స్ప్రింగ్స్ ఉంటాయి. లిఫ్ట్ ఎప్పుడైనా సెటిల్ అయితే మనకి కింద కనబడతాయి స్ప్రింగ్స్ అనేవి. సో అది ఎందుకంటే ఎప్పుడైతే వచ్చి రెస్ట్ అవుతుందో ఆ సౌండ్ వల్ల ఇంపాక్ట్ వస్తుంది, వైబ్రేషన్ వచ్చేస్తుంది, లోపల ఉన్నవాడికి డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ స్ప్రింగ్ పెడతామో సో ఆ స్ప్రింగ్ అనేది మెల్లగా కంప్రెస్ అవుతుంది. సో మనకి ఎటువంటి షాక్ అనేది రాదనమాట. సో ఆ ఏదైతే లోడ్ వల్ల వచ్చే షాక్ ఉందో, వైబ్రేషన్ ఉందో అది స్ప్రింగ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ అబ్జర్వింగ్ నేచర్ ఈజ్ నథింగ్ బట్ ఈ రెసిలియన్స్ అనమాట. ఓకే, సో ఈ ఆల్ఫా అనేది 10 నుంచి 30 ఉంటే దాన్ని ఓపెన్ స్ప్రింగ్స్ అంటారు, ఓపెన్లీ కాయిల్డ్ స్ప్రింగ్స్. అంటే ఈ యాంగిల్ అనమాట. సో యాంగిల్ మేకింగ్ విత్ ద హారిజెంటల్. సో వెర్టికల్తో మనం చేసే యాంగిల్ ఉంది కదా, సో దాన్ని మనం ఆల్ఫా అంటాం, హెలిక్స్ యాంగిల్ అంటాం. సో అది 10 to 30 degrees ఉంటే ఓపెన్ కాయిల్ అని, అదే లెస్ దెన్ 10 ఉంటే క్లోజ్లీ కాయిల్డ్ స్ప్రింగ్ అని అంటాం. సో క్లోజ్లీ కాయిల్డ్ స్ప్రింగ్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఆల్ఫా అనేది 10 to 30 ఉంటే మనకి ఓపెన్ కాయిల్డ్, ఆల్ఫా లెస్ దెన్ 10 ఉంటే అది క్లోజ్లీ కాయిల్డ్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక స్ప్రింగ్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఎలా అనాలిసిస్ చేస్తాం, స్టోర్ అయ్యి ఉంటుంది అంటే, సో స్ప్రింగ్ మీద ఏదో ఇక్కడ లోడ్ పెట్టాం. సో ఈ పి అనే లోడ్ పెట్టాం, ఇక్కడ పి అనే లోడ్ పెడితే సో ఇక్కడ ఓన్లీ ఈ లోడ్ మాత్రమే ఉండదు. సో దేర్ విల్ బి షియర్ స్ట్రెస్. అదేంటి షియర్ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎందుకంటే దీని మీద సమ్ టార్క్ అనేది అప్లై అవుతుంది. ఎందుకు లోడ్ అప్లై అయ్యేది ఇక్కడ, బాడీ ఉన్నది ఇక్కడ, అవునా కదా. సో ఇక్కడ లోడ్ అప్లై చేస్తున్నాం అంటే ఈ పర్టికులర్ పాయింట్లో అప్లై చేస్తున్నాం, కానీ ఇక్కడ కూడా లోడ్ పడుతుంది. సో అంటే ఏమవుతుంది, సమ్ పి ఇంటూ ఆర్ అనే రేడియస్. సో రేడియస్ దగ్గర ఇది లోడ్ అనేది అంటే ఈ సెంటర్ నుంచి ఏదైతే మొత్తం క్లోజ్లీ కాయిల్డ్ ఉందో, సో ఇక్కడ నుంచి సమ్ రేడియస్ దగ్గర ఇక్కడ కూడా బాడీ పార్ట్ ఉంది. సో ఈ పార్ట్ కన్సిడర్ చేసినట్టయితే దేర్ విల్ బి సమ్ టార్క్. సో ఇక్కడ లోడ్ వల్ల వచ్చే షియర్ స్ట్రెస్ ఉంది, అలాగే అంటే స్ట్రెస్ ఉంది, అలాగే మనకి ఈ టార్క్ ఏదైతే క్రియేట్ అయిందో ఈ పి ఇంటూ ఆర్ అనే టార్క్ వచ్చింది కదా, సో దీనివల్ల సమ్ షియర్ స్ట్రెస్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి అనాలిసిస్ చేస్తే, అంటే కలిపి ఎంతైతే షియర్ స్ట్రెస్ వస్తుందో దానికి మన స్ప్రింగ్ అనేది రెసిస్టెన్స్ ఇవ్వాలి. సో దీన్ని మనం టీడబ్ల్యూ అంటే లోడ్ వల్ల వచ్చే దాన్ని చూసుకున్నట్టయితే P/A. ఏ అంటే మనకు అంటే ఏ అంటే ఏదైతే సర్క్యులర్ డయా ఉందో అది. సో ఇక్కడ ఎక్కడన్నా ఆర్ అన్నానంటే కాయిల్ యొక్క రేడియస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, మొన్న కూడా క్వశ్చన్ అడిగాడు, మన ఏఈలో కూడా క్వశ్చన్ అడిగాడు. సో ఆర్ అంటే రేడియస్, డి అంటే ఈ స్ప్రింగ్ ఉందా చూసారా. సో ఇప్పుడు స్ప్రింగ్ ఇలా రౌండ్గా ఉంది, సో ఇదంతా రౌండ్ అనుకోండి. సో ఇది రేడియస్. అలా కాకుండా డయామీటర్ అంటే స్ప్రింగ్ యొక్క డయా, అంటే కాయిల్ ఏదైతే ఉందో అది డయా. సో ఇది రేడియస్ ఆఫ్ ది కాయిల్. అలా డయా ఆఫ్ ద వైర్, ఇప్పుడు ఈ స్ప్రింగే ఇలా రౌండ్గా ఉంది, ఈ రౌండ్ స్ప్రింగ్ ఇలా రౌండ్గా ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది రేడియస్ ఆఫ్ ద కాయిల్ అంటే ఇది. ఇక డి అంటే డయా ఆఫ్ ద వైర్. సో కింద ఏదైతే మనం ఈ దేశమో ఇది డయా ఆఫ్ ద వైర్, ఈ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది కాయిల్. కాయిల్ అంటే రౌండ్గా ఉన్నది, వైర్ అంటే ఏదైతే తిరిగి ఉందో అది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, P/A πd²/4ని, ఏరియా అంటే πd²/4 కదా డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. సో 4p/πd², ఇది 16pr/πd³. ఏదైతే మనకి టవ్ ఉందో సో ఈ టవ్ ఏమవుద్దంటే 16pr/πd³ అవుద్ది. ఎక్కడి నుంచి మనకి ఇక్కడ తెలుసు 16t/πd³. ఎప్పుడైతే టార్షన్ అప్లై అయిందో అక్కడ వచ్చే షియర్ స్ట్రెస్ ఏమవుద్ది నాకు 16t/πd³. ఎందుకు టార్షన్ కాన్సెప్ట్స్ నుంచి మనం రాసుకున్నాం T/Zp = సో పోలార్ సెక్షన్ మోడల్స్ అంటే 16πd³ అంటే πd³/16. సో దీంట్లో నుంచి 16t/πd³ అవుద్ది. సో 4pr/πd² + 16pr/πd³. సో దీంట్లో నుంచి 16pr/πd³ కామన్ తీస్తే 1 + d/4r వస్తుంది. ఇది చాలా చిన్న వాల్యూ కాబట్టి దీన్ని 0 చేస్తున్నట్టయితే, సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపాం ఈక్వేషన్ 1, 2. అంటే మనకు లోడ్ వల్ల వచ్చిన స్ట్రెస్ అలాగే
మనకి ఈ కాయిల్ వల్ల వచ్చిన స్ట్రెస్. సో ఈ రెండింటిని కలిపితే మనకి టోటల్ షియర్ స్ట్రెస్ ఎంత యాక్ట్ అయింది అనేది వస్తుంది. అది ఎంత వచ్చింది 16 PR/πd³ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే స్ట్రెస్ ఏదైతే క్రియేట్ చేసిందో మనం వేసిన లోడ్, ఇప్పుడు P అనే లోడ్ వేస్తే దానివల్ల ఎంత షియర్ స్ట్రెస్ అనేది దాంట్లో అంటే స్ట్రెస్ అనేది డెవలప్ అయింది అనేది మనం దీని ద్వారా చూడొచ్చు. సో నెక్స్ట్ ఎంత యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది, అంటే ఆ లోడ్ వల్ల ఎంత యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ వచ్చిందని అడుగుతాడు. సో దానికి θ = TL × GJ. ఇదంతా చెప్పా కదా, టార్షన్ చెప్పాకే ఇది చెప్పగలం. సో అవుట్ ఆఫ్ టార్షన్ ఇది కూడా ఒక షాఫ్ట్ లాగే, కానీ లోడ్ దెర్ ఈజ్ సమ్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీతో పాటు కలిపి ఉంటుంది అనమాట. సో TL/GJ ఎక్కడి నుంచి T/J = Cθ/L. సో దీంట్లో నాకు θ కావాలి, అప్పుడు ఏం చేస్తా TL/CJ ఆర్ G అని కూడా రాసుకోవచ్చు. దీన్ని మనకు తెలుసు కదా, G అంటే షియర్ మాడ్యులస్. సో TL/GJ. సో ఇందులో మనకి T అంటే P × R ఇక్కడ అనుకున్నాం కదా. సో దెర్ ఈజ్ సమ్ టార్క్ P × R. సో తర్వాత L అంటే 2πR అని ఎందుకు అలా వేసుకున్నానంటే, సో లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ అంటే లెంత్ ఆఫ్ ద వైర్ ఇక్కడ. సో లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ అంటే ఇక్కడ నుంచి ఎన్ని కాయిల్స్ ఉన్నాయో, సో దీని యొక్క డయామీటర్ ఏమవుద్ది 2π, అదే దీని యొక్క పెరిమీటర్ ఏమవుద్ది πd కదా. సో దీని 2R. సో అలా ఎన్ని ఉంటే అంత ఉంటుంది కదా లెంత్. సో ఆ వైర్ యొక్క లెంత్ సో 2/RN అనమాట. అందుకని అలా రాసుకున్నాను. సో డయామీటర్ అంతే కదా, ఇన్ని కాయిల్స్ అయితే అంత లెంత్ ఉంటుంది అంతే కదా సింపుల్గా. సో ఇప్పుడు నాకు 9 కాయిల్స్ ఉన్నాయి అనుకో, సో 9 × πd. D అంటే 2R అని రాసుకోవచ్చు. సో 9 × 2πR. సో అదే ఇక్కడ మనం రాసుకున్నాం 2πRN. అలాగే J అంటే πd⁴/32. J అంటే పోలార్ సెక్షన్ మాడ్యులస్, అది హాఫ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది అనమాట. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా హాఫ్ ఆఫ్ ది మూమెంట్ ఇనర్షియా ఉంటుంది. సో దీంట్లో మన కామన్గా ఉన్నాయి, పై కామన్గా ఉంది కొట్టేసాం. సో పైకి తీసుకెళ్తే 32 × 2 64 PR, 2 Rలు ఉన్నాయి. సో PR² N/GD⁴ అవుద్ది. ఇది నాకు θ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు స్ట్రెయిన్ ఎనర్జీ ఎంత స్టోర్ అయింది అని కావాలంటే ఈ స్ప్రింగ్లో ½ × T × θ అంటే అది ఎంత షాక్ అబ్జార్బ్ చేసుకోగలదు. సింపుల్గా స్ట్రెయిన్ ఎనర్జీ అంటే అలా ఫీల్ అవడమే. సో ½ × T × θ. సో ఇక్కడ T అంటే మళ్ళీ రాసుకోవచ్చు మనం P × R. θ మనం ఇక్కడ తీసుకొచ్చాం. ప్రతిదీ కూడా ఇక్కడ నేను బాక్స్లో పెట్టిన ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎలా వచ్చినాయి అనేది మీరు ఒకసారి మళ్ళీ మీ అంతా మీరు చేస్తే ఇంకా ఈజీ అవుద్ది. T అంటే ఎక్కడైనా టార్క్ అని వచ్చిందంటే P × R, ఏంటంటే దేర్ ఈజ్ సమ్ డిస్టెన్స్ ఏదైతే లోడ్ పడుతుందో అక్కడి నుంచి డిస్టెన్స్ అనమాట. సో ½ × T × θ. సో T అంటే P × R 64 PR² N/ ఇక్కడ ND⁴. ఆ θని ఇక్కడ వేసేస్తే PR² వేస్తే ఇక్కడ మనకు వచ్చేది 32 PR³ N/ND⁴. ఎందుకంటే 64లో 2 32 టైమ్స్ పోద్ది. సో ఆ 32 టైమ్స్ వేసుకుంటే సో 64 PR³ N/ND⁴. ఇక్కడ వచ్చింది మనకు స్ట్రెయిన్ ఎనర్జీ అను కదా. సో ఈ స్ట్రెయిన్ ఎనర్జీని విత్ రెస్పెక్ట్ టు ఇప్పుడు ఏదైతే స్ట్రెయిన్ ఎనర్జీ వచ్చిందో అది విత్ రెస్పెక్ట్ టు మనం Pతో డెరివేషన్ చేస్తే మనకి డిఫ్లెక్షన్ వస్తుంది. సో అంటే ఒక లోడ్ దగ్గర ఆ కాలం అంటే ఆ స్ప్రింగ్ ఏదైతే ఉందో అది ఎంత డిఫ్లెక్షన్ అయింది అనేది వస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు P చేస్తే సో ఇక్కడ ఏముంది P² ఉంది. మనకు వచ్చిన డెల్టా అంటే ఇక్కడ మనకు వచ్చిన U ఎంత, U అంటే స్ట్రెయిన్ ఎనర్జీ 32 P² R³ N/. సో P² కాస్త 2P అవుతుంది విత్ రెస్పెక్ట్ టు P చేస్తే అంతే కదా. డెరివేషన్స్ ∂U/∂x అదే x⁴n ఉందనుకో, విత్ రెస్పెక్ట్ చేసాం అనుకో n x⁴n - 1 అవుతుంది కదా. సో ఇక్కడ n అంటే మనకి ఇక్కడ P² ఉంది, ఇక్కడ ఏమవుద్ది 2P × 2 - 1. సో 2 - 1 అంటే 1 కదా. సో 2P అవుతుంది. సో అదే 2P ఇక్కడ వేస్తే మనం సో 32 2P R³ N/GD⁴ వస్తుంది. సో 64 PR³ N/ND⁴ డెల్టా. సో మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యిందనమాట ఇది. సో ఇది మనకు వచ్చేది. సో దీనిలోంచి స్టిఫ్నెస్ అంటే P/డెల్టా. సో డెల్టా ఇక్కడ ఏదైతే ఉందో P, ఆ P/ఈ వచ్చిన డెల్టా వేస్తే మనకి స్టిఫ్నెస్ వస్తుంది. ఓకే, సో ఈ GD⁴ ఒకసారి అర్థం 64 P/64 PR³ N/ND⁴. సో PP కొట్టుకుపోద్ది. సో ఇక్కడ ఏమవుద్ది ND⁴/64 P అదే R³ N మిగులుద్ది. సో ఇదే మన ఫార్ములా అనమాట. సో ఇలా యాక్సిల్ డిఫ్లెక్షన్ అనేది అవుతుంది. సో ఇలా ప్రతిదీ కూడా ప్రతి ఫార్ములా ఇక్కడ నేను బాక్స్లో గీసిన ప్రతి ఫార్ములా అనేది కూడా ఇంపార్టెంట్. సో స్టిఫ్నెస్కి అంటే ఎలా అడుగుతాడంటే K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు D⁴ D³ లేదంటే NK. సో ఈ ఫార్ములా గుర్తుంటే మనం ఆ రిలేషన్ తీసుకురాగలం. సో లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏఈలో సో ఇందులో క్యాపిటల్ D అంటే ఏంటి, అలాగే R అంటే ఏంటి, పైన Rకి క్యాపిటల్ Dకి
ఏమైనా నొటేషన్స్ ఉంటాయి. సో పి అంటే లోడు, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద కాయిల్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కాయిల్స్, ఇక్కడ జీ అంటే మన షియర్ మాడ్యులస్, అలాగే డి అంటే డయా ఆఫ్ ది వైర్ యొక్క డయా కింద ఉంటుంది. సో దీన్నే డి బై డి అని కూడా రాస్తాడు. సో దాన్ని ఎంతో కూడా ఇండికేట్ చేస్తాడు. సో డయా అంటే కాయిల్ యొక్క డయా, అలాగే వైర్ యొక్క డయా. సో ఈ రెండింటి మధ్య రేషియో. సో ఇవి మోస్ట్లీ మనం చూడాల్సింది దీంట్లో. అండ్ సో ఇవన్నీ ఫార్ములాస్ ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి. అంటే నేను ఏదైతే బోర్డు మీద రాస్తానో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంటే. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రం మనం ఎట్టి బస్సులో కూడా నోట్స్లో మిస్ అవ్వనివ్వకూడదు. సో రేపు ఎగ్జామ్ అయిన తర్వాత బాధపడినా సో వాటిని మనం ఎంత చదివినా కొన్ని మిస్ అయితే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. సో అలా మన నోట్స్లో మిస్ అవ్వకూడదు. సో నెక్స్ట్ వచ్చి ఇదే స్ప్రింగ్ని నేను ప్యారలల్గా పెట్టా. అప్పుడు స్టిఫ్నెస్ ఎలా మారుతుంది, ఇదంతా మన స్టిఫ్నెస్ గురించే కదా చేసేది. అలా కాకుండా నేను సిరీస్లో పెట్టా, ఇలా సిరీస్లో పెట్టా. అప్పుడు కే ఎలా మారుతుంది అనేది ఇంపార్టెంట్. దాన్ని కే ఈక్వలెంట్ అంటారు. సో ఎప్పుడైతే ప్యారలల్గా ఉందో, ఇప్పుడు ఇక్కడ K1 ఎంత ఉంటుందో సో ఇక్కడ కూడా అప్పుడు కే ఈక్వలెంట్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 అవుతుంది. అదే ఇన్ కేస్ సిరీస్లో ఉంటే కే ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/K1 ప్లస్ 1/K2 అవుతుంది. సో సిరీస్లో ఉన్నప్పుడు ప్యారలల్ ఉన్నప్పుడు, ఎందుకంటే ప్యారలల్లో ఉన్నప్పుడు డిఫ్లెక్షన్ దీంట్లో ఎంత వస్తుందో Δ1 ఈక్వల్ టు Δ2. సో దాన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, P/Δ ఈక్వల్ టు K కదా. సో దాంట్లో మన Δ1 ఈక్వల్ అంటే P/K. ఓకే, సో ఇలా రాసుకుంటే మనకి డెల్టా అనేది, సో అంటే ఇప్పుడు దీంట్లో డెల్టా అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇందులో ఎంత ఎక్స్టెండ్ అయింది, ఇది ఎంత ఎక్స్టెండ్ అది కూడా అంత ఎక్స్టెండ్ అవుతుంది సేమ్గా. సో దానివల్ల మనం 1/K ఈక్వల్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ 1/K ఈక్వల్ Δ1 ఈక్వల్ టు Δ2 ఈక్వల్ టు Δ3 కదా. సో ఈక్వల్ టు రాసుకుంటే 1/K2 ప్లస్ K1 ప్లస్ K2 ప్లస్ 3. సో ఇలా కే ఈక్వలెంట్ అనేది మారుతుందన్నమాట. సో మీరు ఏదైతే లోడ్ ఉందో సో ఇందులో ఎంత డిఫ్లెక్షన్ వచ్చిందో సో ఇందులో కూడా అంత డిఫ్లెక్షన్ అవుతుంది. కాబట్టి స్టిఫ్నెస్ కూడా సమ్ అవుతుంది. అంటే కే ఈక్వలెంట్ ఈక్వల్ టు K1 ప్లస్ K2 అవుతుంది. ఇందులో 1/, రెసిప్రోకల్ అవుతుంది అనమాట. సో ఇది మనం ముఖ్యంగా స్ప్రింగ్స్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం అడిగేది ఫార్ములా డైరెక్ట్గా అడుగుతాడు, దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దేనికి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. సో దీని తర్వాత వచ్చే కాన్సెప్టే మనకి లీవ్ స్ప్రింగ్స్. సో ఈ లీవ్ స్ప్రింగ్స్ అనే కాన్సెప్ట్. సో లీవ్ స్ప్రింగ్స్ అనేవి నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ ఎక్కడ చూస్తామంటే మనం వీల్స్ దగ్గర చూస్తాం అనమాట. సో దీని మీద W అనే లోడ్ యాక్ట్ అయితే ఇప్పుడు దీంట్లో వచ్చే బెండింగ్ స్ట్రెస్ ఎంత. సో ఈ లీవ్ స్ప్రింగ్స్ అనేవి ఏంటంటే మనకి లామినేటెడ్ స్ప్రింగ్స్ అని కూడా అంటారు. సో అందులో కాయిల్స్ చూసాం కదా, ఇది లామినేట్స్ అనమాట. ఒకదాని మీద ఒకటి లామినేట్ అంటే ఒకదాని మీద ఒకటి పేర్చున్నది. సో దీంట్లో F ఈక్వల్ టు ఇందులో ఓన్లీ బెండింగ్ స్ట్రెస్ మాత్రమే కాజ్ అవుతుంది అని తీసుకుంటాం. ఓకే, సో దీంట్లో ఏదైతే ఉందో సో కంప్లీట్గా బెండింగ్, అలాగే ఈ రెండు ప్లేట్స్ మధ్య ఫ్రిక్షన్ లేదు అని చెప్పి అజంప్షన్ చేసుకుంటాం మన అనాలిసిస్ చేసేటప్పుడు. సో W అంటే ఇదేమవుతుందంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద బెండింగ్లో చూసుకుంటాం. సో సింపుల్గా అలా ఎజ్యూమ్ చేసుకుంటాం. సో M ఈక్వల్ టు WL/4. Z వచ్చి ఎన్ని ఉన్నాయో అన్ని ఇంటూ NBT² అంటే సెక్షన్ మాడ్యులస్ అనమాట, NBT²/6. సో N ఇంటూ BT²/6. సో ఇప్పుడు ఇది 6 పైకి వెళ్తుంది. సో 3 అంటే 6 WL/4 NBT². సో ఇందులో 2 టైమ్స్ పోద్ది, 3 WL/2 NBT². ఇది మన టోటల్ F అంటే వచ్చిన F. సో దీంట్లో నుంచి మనకు స్ట్రెయిన్ ఎనర్జీ కావాలంటే F²/2E ఇంటూ వాల్యూమ్ చేస్తే స్ట్రెయిన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే F వచ్చిందో ఇది బెండింగ్ స్ట్రెస్ అనమాట. సో సేమ్ అలాగే దాంట్లో ఎంత బెండింగ్ స్ట్రెస్ వస్తుంది అనేది ఇంపార్టెంట్, ఇది U. సో అలాగే మనకి అక్కడ చేసాం కదా ∂U/∂P, దేనికోసం డిఫ్లెక్షన్. సో దీంట్లో ఎంత డిఫ్లెక్షన్ వస్తుంది కావాలంటే ∂U/∂P చేస్తే, అంటే విత్ రెస్పెక్ట్ టు P చేస్తే దీంట్లో మనకు వచ్చేది ఏంటంటే 8W. సో విత్ రెస్పెక్ట్ టు P దీన్ని డెరివైవ్ చేస్తే 3WL3/80NBT³ అనేది మనకి డెల్టా కింద వస్తుంది. సో ఇది లీవ్ స్ప్రింగ్స్లో కూడా, అంటే మనకి ఏమైనా కాన్సెప్ట్లు టచ్ చేస్తే లీవ్ స్ప్రింగ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి
స్ప్రింగ్స్ గురించి. దీని తర్వాత మనం సిలిండర్స్ చూద్దాం.